హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1లోని ఎక్సర్సైజ్ 1.2లోని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1లోని సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోస్ని పోస్ట్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా సరే చూడనట్లయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ సమ్ ఏంటంటే, రిప్రజెంట్ దీస్ నంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. ఫస్ట్ వన్ 7/4 అండ్ ఇక్కడ ఏంటి 7/4ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. సో ఇది నెంబర్ లైన్, బోత్ సైడ్స్ కూడా ఆరో మార్క్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, జీరోకి లెఫ్ట్ సైడ్ ఏముంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. జీరోకి రైట్ సైడ్ ఏముంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటి, పాజిటివ్ రేషనల్ నెంబర్ కనుక ఎట్ సైడ్ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది అన్నమాట, రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం 0 నుంచి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ రాయాలన్నమాట. ఇక్కడ ఏంటి 7/4 ఉందంటే ఇక్కడ డినామినేటర్ ఏముంది, 4 ఉంది. సో ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈక్వల్ పార్ట్స్గా తీసుకొని 1/4, 2/4, 3/4, 4/4. 4/4 అంటే ఏంటి, 1. అంటే అర్థమైంది కదా. మీరు ఇలా అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ 4 ఉంది కాబట్టి మీరు ఇలా 1/4, 2/4, 3/4, 4/4. అలాగే 5 ఉందనుకోండి, 1/5, 2/5, 3/5, 5/5, 4/5, 5/5 ఇలా వేసుకుంటూ మనం ఏమైతే ఐడెంటిఫై చేయొచ్చు. అదే 6 ఉందనుకోండి, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6 అంటే 1. సో అనమాట. అలా ఇలా అయినా చేసుకుంటూ అలా వెళ్ళొచ్చు. లేదంటే మనం 0కి 1కి మధ్యలో ఉన్న 4 ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కనుక 4 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తూ 1/4, 2/4, 3/4, 4/4 అని అలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా సరే మనం ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి 5/4, నెక్స్ట్ 6/4, నెక్స్ట్ 7/4, నెక్స్ట్ 8/4. 8/4 అంటే ఏంటి, 2. సో మళ్ళీ 1కి 2కు మధ్యలో మళ్ళీ 4 ఈక్వల్ పార్ట్స్గా మనం చేసి మళ్ళీ 5/4, 6/4, 7/4, 8/4 అలా రాసుకోవచ్చు. అంటే ఇలా 1 రాసి మధ్యలో ఈక్వల్ పార్ట్స్ చేసి మళ్ళీ 2 రాసి ఈక్వల్ పార్ట్స్ చేసే కంటే మనకి ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనకేంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు, 7/4 ఎక్కడ ఉంది అనేది రిప్రజెంట్ చేయమన్నారు. సో 7/4 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సెకండ్ సమ్ ఏంటి ఇచ్చారు, -5/6, -5/6. సో నెంబర్ లైన్ మనం తీసుకున్నాము, మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇచ్చారు మనకి నెగిటివ్ రేషనల్ నెంబర్. ఇది నెగిటివ్ నెంబర్స్ అనేవి 0కి ఎటువైపు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో అందుకని మనం ఇటువైపు మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ మనకి న్యూమరేటర్ ఏముంది, -5 ఉంది, డినామినేటర్ ఏముంది, 6 ఉంది. అంటే 6 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంటే ఏంటి 1/6, 2/6, 3/6, -1/6, -2/6, -3/6, -4/6, -5/6, -6/6. -6/6 అంటే ఏంటి, -1. అర్థమైంది కదా. లేదు అంటే -1కి 0కి మధ్యలో ఇక్కడ ఏంటుంది, డినామినేటర్ 6 ఉంది కాబట్టి 6 పార్ట్స్గా డివైడ్ చేసి 1/6 మరి -1/6, -2/6 అలా వేసుకుంటూ అయినా రావచ్చు అనమాట. సో మీకు అంటే ఇప్పుడు
ఇలా డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళటం మీకు ఈజీగా ఉందో, లేదంటే -1 నెక్స్ట్ -2 అలా వేసుకొని మధ్యలో ఏమైతే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఇలా రాయటం మీకు ఈజీగా ఉందో, మీకు ఏ మెథడ్ అయితే బాగుందో ఆ మెథడ్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సెకండ్ సమ్, రిప్రజెంట్ -2/11 -5/11 -9/11 ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఎలా ఉన్నాయి, నెగిటివ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఏముంది, 11 ఉంది. డినామినేటర్ ఏముంది, 11 ఉంది. సో ఇక్కడ మనం 0 తీసుకుంటే నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఇటువైపు వస్తాయి అన్నమాట. అప్పుడు డినామినేటర్ 11 కాబట్టి మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, -1/11 -2/11 -3/11 -4/11 -5/11 -6/11 -7/11 -8/11 -9/11 -10/11 -11/11. -11/11 అంటే ఏంటి, -1. సో ఇక్కడ మనకి ఏమన్నారు, -2/11. నెక్స్ట్ -5/11 -9/11. ఓకేనా. థర్డ్ సమ్, రైట్ 5 rational numbers which are smaller than 2. అంటే 2 కంటే చిన్నవైనటువంటి 5 రేషనల్ నెంబర్స్ని రాయమని చెప్పారు. అంటే 2 కంటే చిన్నవైనటువంటి రేషనల్ నెంబర్స్ ఇన్ఫినిటీ ఉంటాయి, అంటే చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏవైనా రాసుకోవచ్చు, పర్టికులర్గా ఈ 5 రాయాలని ఏం లేదు. సో మీకు నచ్చిన మీరు రాయొచ్చు. 2 కంటే చిన్నవి అంటే ఏమవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1, అలాగే 0 అవుతుంది, -1 అవుతుంది, -2 అవుతుంది. నెక్స్ట్ -5/6, నెక్స్ట్ -3. ఇలా అన్లిమిటెడ్ అనమాట, ఇన్ఫినిటీ ఉంటాయి రేషనల్ నెంబర్స్ 2 కంటే చిన్నవి. మీకు నచ్చినవి ఏవైనా సరే మీరు రాయొచ్చు. ఫోర్త్ సమ్, ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -2/5 and 1/2. -2/5 and 1/2. సో ఎప్పుడైనా సరే మనం 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో బిట్వీన్ రేషనల్ నెంబర్స్ మనకు కావాలి అంటే డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. సో డినామినేటర్ ఈక్వల్గా ఉంటేనే మనం బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2తో -2/5ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో మనం మల్టిప్లై చేసినట్లయితే -2/5కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. అలాగే 1/2ని 5తో మల్టిప్లై చేసి 5/5తో మల్టిప్లై చేసినట్లయితే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని, అప్పుడు 1/2కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ చేద్దాం, మీకు నేను ఈజీ వేలో చెప్తున్నాను. 2/2 ఎప్పుడైనా సరే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కావాలి అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మనం ఏంటంటే మల్టిప్లై చేయాలి. అలాగే ఫస్ట్ ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్ లేకుండా బిట్వీన్ నెంబర్స్ అనేవి మనం రాయలేం, అది కూడా గుర్తుపెట్టుకోండి. -2 × 2 ఏమవుతుంది, -4.
5 2s 10. అలాగే 1/2ని 5/5తో చేయాలి. అప్పుడు ఏమవుతుంది 5/10. ఇప్పుడు -4/10 అండ్ 5/10 మధ్యలో 10 రేషనల్ నెంబర్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు -4/10 తర్వాత ఏమొస్తుంది -3/10, -2/10, -1/10, 0, 1/10, 2/10, 3/10, 4/10, 5/10. అంటే బిట్వీన్ 1 2 3 4 5 6 7 8 మాత్రమే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ ఎన్ని అడిగారు 10 అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే -4/10ని మనకి ఎలాగో డినామినేటర్ సేమ్ అయిపోయాయి కనుక దీన్ని మనం 2/2తో నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ని నెక్స్ట్ ఈ 2 ఫ్రాక్షన్స్ కూడా 2/2తో కానీ 3/3తో కానీ 4/4తో కానీ 10/10తో కానీ 100/100తో కానీ 1000/1000తో కానీ ఎంత ఏ నెంబర్తో కానీ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ని మనం మల్టిప్లై చేసినట్లయితే ఈ రెండింటి యొక్క డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి నెంబర్స్ కూడా ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్సే వస్తాయి వీటికి. సో అప్పుడు మనం మధ్యలో ఎన్ని నెంబర్స్ అయినా బిట్వీన్ నెంబర్స్ని మనం రాయగలం అనమాట. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ 10 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనం 10/10తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో మీకు ఇంకో విషయం చెప్పాలి, ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫినిటీ రేషనల్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనం రాసిన ఈ 10 నెంబర్సే కరెక్ట్ అని అనుకోని అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి -4/10ని 10/10తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది -40/100 వచ్చింది. -40/100. అలాగే 5/10ని 10/10తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 50/100 వచ్చిందనమాట. ఇప్పుడు మనకి -40 and 100 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి -39/100, -38/100, -37/100, అలాగే ఎక్కడి వరకు ఉన్నాయి 0, 1/100, 2/100, 3/100, 4/100, అలా మనకి ఎక్కడి వరకు ఉన్నాయి 50/100. ఓకేనా. అంటే ఈ మధ్యలో మనకి చాలా నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. సో మనకి 10 అడిగారు, మనం 10 నెంబర్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ నేను 10/10తో మల్టిప్లై చేశాను. మీరు 5/5తో అయినా చేసుకోవచ్చు, 2/2తో అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ డినామినేటర్స్ని సేమ్ చేస్తాం కాబట్టి మనం ఇంకే నెంబర్తో మల్టిప్లై చేసుకున్నా సరే మనకి 10 బిట్వీన్ 10 రేషనల్ నెంబర్స్ని మనం రాయగలం అనమాట. ఓకేనా. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి సమ్స్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇంకా ఏ మ్యాథ్స్కి సంబంధించి ఏ టాపిక్లో ఉన్నా సరే డౌట్, లేదా వేరే సబ్జెక్ట్లో మీకు డౌట్ ఉన్నా సరే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నా వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.